ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో సెప్టెంబర్ నెలలో తిరుమల కొండపై జరిగే విశేష ఉత్సవాల గురించి, అలాగే ప్రస్తుతం ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ ఎలా ఉంది, ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దాని గురించి, ఇంకా ఈ రోజు తిరుమల కొండపై వాతావరణం ఎలా ఉంది, వర్షం పడుతుందా అన్నదాని గురించి, అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయగలరు, ఇంకా షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ. ముందుగా సెప్టెంబర్ నెల ప్రత్యేక పర్వదినాలకు సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్. సెప్టెంబర్ నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు. కలియుగ వైకుంఠమైన తిరుమలలో సెప్టెంబర్ నెలలో విశేష పర్వదినాలు ఇలా ఉన్నాయి. సెప్టెంబర్ 5న బలరామ జయంతి, వరాహ జయంతి. అలాగే సెప్టెంబర్ 7వ తేదీన వినాయక చవితి. ఇంకా సెప్టెంబర్ 17వ తేదీన అనంత పద్మనాభ వ్రతం. అలాగే సెప్టెంబర్ 18వ తేదీన పౌర్ణమి, శ్రీవారి గరుడ సేవ. ఇంకా సెప్టెంబర్ 28వ తేదీన సర్వ ఏకాదశి. ఇవండి సెప్టెంబర్ నెలలో తిరుమలలో జరిగే విశేష పర్వదినాలకు సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్. ఇకపోతే తిరుమల కొండపై వాతావరణం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఆ వర్షాల ప్రభావం అనేది తిరుమల కొండపై కూడా ఉందండి. అంటే తిరుమల కొండపై ప్రస్తుతం వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి. కాబట్టి ఎవరైతే ప్రస్తుతం తిరుమల స్వామివారి దర్శనాలకు వస్తున్నారో ఆ భక్తులు, మరీ ముఖ్యంగా చిన్న పిల్లలతోటి వచ్చేవారు కావచ్చు, వయో వృద్ధులు కావచ్చు, వర్షాలకు చలికి తగిన జాగ్రత్తలతో, అంటే గొడుగు, స్వెటరు, రెయిన్ కోటు, మంకీ క్యాప్స్, ఇలా చలికి వర్షానికి తగిన జాగ్రత్తలతో తిరుమలకు వచ్చి ప్రస్తుతం స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా ఆగస్టు 30వ తేదీ శుక్రవారం రోజున 65,080 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 27,394 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,80,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం, అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని 17 కంపార్ట్మెంట్లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 10 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతున్నారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 12 నుంచి 14 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈరోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 4 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈరోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ కావచ్చు, శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా ప్రసాద్ నాయుడు గారు, మేడం గారు, ఈ రోజు తిరుపతి వర్షం పడుతుందా, ఈ రోజు తిరుమల వస్తున్నాం అని అడుగుతున్నారు. తిరుపతిలో కావచ్చు, తిరుమలలో కావచ్చు ఈ రోజు అయితే వర్షం పడుతూ ఉందండి. కాబట్టి ఎవరైతే ప్రస్తుతం తిరుమల స్వామివారి దర్శనార్థం వస్తున్నారో ఆ భక్తులు చలికి వర్షానికి తగిన జాగ్రత్తలతో వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అలాగే నెక్స్ట్ చందు గారు, హలో లక్ష్మి గారు, 7 సెప్టెంబర్ 2024 రోజుకి 300 రూపీస్వి 2 టికెట్స్ బుక్ చేసుకున్నాం. నేను నా ఫ్రెండ్ ఫ్యామిలీ రీజన్ వల్ల నా ఫ్రెండ్ రావట్లేదు. నా ఫ్రెండ్ ప్లేస్ లో మా బ్రదర్ ని తీసుకొని వెళ్ళవచ్చా, లేక టీటీడీ వెబ్సైట్ లో నేమ్ ఎడిట్ చేసి మా బ్రదర్ నేమ్ అండ్ ఆధార్ డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవచ్చా, లేక తిరుపతి వెళ్ళిన తరువాత అక్కడ ఏమైనా టికెట్ చేంజ్ చేసుకోవచ్చా మా బ్రదర్ నేమ్ మీదకి, ప్లీజ్ సజెస్ట్ గుడ్ సొల్యూషన్ అని అడుగుతున్నారు. దర్శనం టికెట్స్ కావచ్చు, సేవా టికెట్స్ ను కావచ్చు వన్స్ ఒక్కసారి బుక్ చేసుకున్నారు అంటే ఆ టికెట్స్ లో మీ నేమ్ కావచ్చు, ఆధార్ డీటెయిల్స్ కావచ్చు ఎడిట్ చేసుకోవడానికి కానీ, ఇంకా ఆ టికెట్ ని వేరే తేదీకి పోస్ట్ పోన్ ఆర్ ప్రీపోన్ చేసుకోవడానికి కానీ ఎలాంటి ఆప్షన్ లేదండి.
అండ్ ముఖ్యంగా గమనించుకోవాల్సింది దర్శనం టికెట్ కానీ సేవా టికెట్ని కానీ ఎవరి నేమ్ అండ్ ఆధార్ నెంబర్లతో బుక్ చేసుకుంటున్నారో కంపల్సరీ ఆ పర్సన్ వస్తేనే ఆ టికెట్ పై స్వామివారి దర్శనం అలో చేస్తారు. ఆ పర్సన్ కాకుండా వేరే ఏ అదర్ పర్సన్ వచ్చినా ఆ టికెట్ పై స్వామివారి దర్శనం అలో చేయరు. అంటే ఎవరి పేరు అండ్ ఆధార్ నెంబర్తో మీరు టికెట్ ని బుక్ చేసుకుంటున్నారో కంపల్సరీ ఆ పర్సన్ వస్తేనే ఆ టికెట్ పై స్వామివారి దర్శనం అనుమతిస్తారు. మీరు సెప్టెంబర్ 7వ తేదీకి మీకు అండ్ మీ ఫ్రెండ్ కి 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకున్నారు. సో మీ ఫ్రెండ్ ఫ్యామిలీ రీజన్ వల్ల ఆ తేదీకి దర్శనంకి రాలేకపోతే మీ టికెట్ తో మీరు ఒక్కరే వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవచ్చండి. అంతేకాని మీ ఫ్రెండ్ టికెట్ మీద మీ బ్రదర్ ని తీసుకొని వెళ్ళడానికి దర్శనంకి అనుమతించరు. ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే నెక్స్ట్ సింహాచలం గారు, మేము 2 సెప్టెంబర్ 2 రూమ్స్ బుక్ చేసుకున్నాం. ఫిలిగ్రామ్ లిస్ట్ లో ఉన్న ఎవరైనా రూమ్ రిపోర్ట్ చేయవచ్చా? సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ప్లీజ్ రిప్లై మ్యామ్ అని అడుగుతున్నారు. తిరుమలలోని సిఆర్ఓ ఆఫీస్ కి ఆపోజిట్ లో ఉన్న ఏఆర్పి కౌంటర్ వద్ద మీ టైం స్లాట్ ప్రకారం మీ ఆన్లైన్ అకామిడేషన్ రిసిప్ట్ ని ఎవరైనా స్కాన్ చేయించవచ్చు. అయితే అలా ఆన్లైన్ అకామిడేషన్ రిసిప్ట్ స్కాన్ చేయించిన 10 to 15 మినిట్స్ లో మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి మీకు ఏ గెస్ట్ హౌస్ లో ఎన్నో నెంబర్ రూమ్ అలాట్ చేశారనేది మెసేజ్ వస్తుంది. అలా రూమ్ అలాట్మెంట్ మెసేజ్ వచ్చిన తర్వాత మీరు ఆ గెస్ట్ హౌస్ వద్దకు వెళ్లి రూమ్ లోకి చెక్ ఇన్ అయ్యేటప్పటికి మీ ఆన్లైన్ అకామిడేషన్ రిసిప్ట్ లో ఎవరి 2 నేమ్స్ అయితే ఉంటాయో ఆ పర్సన్స్ లో కనీసం ఒక్కరైనా ఉంటేనే మీరు ఆ రూమ్ లోకి చెక్ ఇన్ అవ్వగలరు. అకామిడేషన్ రిసిప్ట్ లో ఎవరి 2 నేమ్స్ అయితే ఉంటాయో ఆ 2 మెంబర్స్ కాకుండా వేరే ఏ అదర్ పర్సన్స్ వచ్చినా మీకు ఆ రూమ్ అనేది చెక్ ఇన్ అవ్వడానికి అవకాశం అనేది ఉండదండి. ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే నెక్స్ట్ నరసింహ గారు, తెలంగాణ విఐపి లెటర్స్ యాక్సెప్ట్ చేస్తున్నారా అని అడుగుతున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన విఐపి రికమెండేషన్ లెటర్స్ ని మాత్రమే తిరుమలలో స్వామివారి దర్శనాలకి యాక్సెప్ట్ చేస్తున్నారండి. వేరే ఏ రాష్ట్రాలకి సంబంధించిన అంటే అదర్ స్టేట్లకి సంబంధించిన రికమెండేషన్ లెటర్స్ ని తిరుమలలో దర్శనాలకి ప్రస్తుతం యాక్సెప్ట్ చేయట్లేదు. ఈ విషయాన్ని భక్తులు గమనించుకోగలరు. అలాగే నెక్స్ట్ శివరామకృష్ణ గారు, ఆల్రెడీ 2 months బిఫోర్ బుక్ చేశాము 20 లడ్డూలు 2 persons కోసం చేశాను. 300 రూపీస్ దర్శనంతో పాటుగా అలా చేసుకున్న వారి పరిస్థితి ఏంటి మేడం అని అడుగుతున్నారు. దర్శనం టికెట్ తో పాటుగా ఎక్స్ట్రా లడ్లని ఒకేసారి ఆన్లైన్ లో బుక్ చేసుకున్న భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేదండి. మీరు ఆ దర్శనం టికెట్ తో పాటుగా ఎన్ని ఎక్స్ట్రా లడ్లు అయితే బుక్ చేసుకున్నారో అన్ని ఎక్స్ట్రా లడ్లు మీకు లడ్డు కౌంటర్ లో ఇవ్వడం జరుగుతుంది. అయితే మీరు దర్శనంకి వచ్చి దర్శనం క్యూ లైన్ లో కంపల్సరీ మీ దర్శనం టికెట్ ని స్కాన్ చేసుకుంటేనే మీరు ఆ టికెట్ పై బుక్ చేసుకున్నటువంటి ఎక్స్ట్రా లడ్లు అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాన్ని ముఖ్యంగా గమనించుకోగలరు. అలాగే నెక్స్ట్ యూజర్ గారు, అంగ ప్రదక్షిణం ఏ గడప నుంచి దర్శనం ఇస్తారు మేడం అని అడుగుతున్నారు. అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ కలిగిన భక్తులకి సేవ అనంతరం స్వామి వారిని జయ విజయుల వద్ద నుంచి నార్మల్ దర్శనం కల్పిస్తారండి. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేటు అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.